నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశాన్ని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లిలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండ కార్యకర్తల బలం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ విధంగా పటిష్టంగా ఉందని దీపాదాస్ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డికి అత్యధిక మెజారిటీ సాధించి గెలిపించేందుకు కార్యకర్తలంతగా సమిష్టిగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. నల్గొండకు కాబోయే ఎంపీ రఘువీర్ రెడ్డి అని, దేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచే అభ్యర్థి కూడా రఘువీర్ రెడ్డి అవుతాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్టు బీజేపీ అధికారులు వచ్చిన రద్దు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. అదే విధంగా దేశ ప్రజలని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా మనం చేస్తున్నా. 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తుందని చెప్పి పార్లమెంట్ లో హామీ ఇచ్చారు. 2022 లోపల రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు. आने के बाद मैं सुन रही थी कोमटी वेंकट रेड्डी बोल रहे थे बोनगीट ज्यादा देगा ना उत्तम रेड्डी जी का नालगोंडा देगा, ज्यादा देगा, कंपटीशन है. लेकिन मैं ये कहना चाहती हूँ, नालगोंडा डिस्ट्रिक्ट से सबसे ज्यादा मेंबरशिप कांग्रेस का पूरा इंडिया में हुआ है. जैसे ज्यादा मेंबरशिप आप लोग किए हैं, वैसे ही ज्यादा वोटों से रघुवीर को आप लोग जिताएंगे. इतना ही उम्मीद लेके हम जाते हैं. आप लोग अच्छा रहिए, खुश रहिए. सबको मेरा नमस्कार. जय हिंद, वंदे मातरम. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న మన అభ్యర్థి అయిన రఘువీర్ రెడ్డి గారికి మీరు బ్రహ్మరథం పట్టాలని, ఏ విధంగానైతే ఇందాక వెంకటరెడ్డి గారు కానీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మెజారిటీ గురించి ఏ విధంగానైతే పోటీ పడతారో మరొకసారి వారితో ఈ పోటీకి నేను కూడా ఈ పోటీలో ఉన్నానని, వారితో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నానని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.